వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. తెలుగు ప్రజానీకాన్నంతా అయ్యో పాపం అనిపించిన వార్త ఏదైనా ఈ మధ్యకాలంలో ఉందంటే గీతాంజలి ఆత్మహత్య. గీతాంజలి ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే టీడీపీ లేదంటే జనసేనకు సంబంధించిన సోషల్ మీడియాలో ఆవిడని అసభ్యకరంగా ట్రోల్ చేశారు. మరి అసభ్యకరంగా ట్రోల్ చేయడంతో ఆవిడ ఆత్మహత్య చేసుకోవడంతో టీడీపీ జనసేన నిజమైన కార్యకర్తలు, నిజంగా లబ్ధి చేకూరితే చేకూరుందని చెప్పేవాళ్ళు, లబ్ధి చేకూరుకుంటే లబ్ధి చేకూరకూడదు అని చెప్పేవాళ్ళు కూడా అయ్యో పాపం ఇలా చేయకుండా ఉండవలసింది, ఇలాంటి కామెంట్లు పెట్టకుండా ఉండవలసింది అని సానుభూతి తెలిపారు. అయితే ఇప్పుడు ఆ కామెంట్లు చేసిన వాళ్ళని పోలీసులు దిగ్విజయంగా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్కి సంబంధించి ఎలా ఉందో మనం చూసుకున్నాం. గీతాంజలి ఆత్మహత్యలో సోషల్ మీడియా కార్యకర్త బోండా ఉమా అనుచరుడు పనపర్తి రాంబాబు అరెస్టు. విజయవాడ సింగ్ సెంటర్లో అరెస్ట్ చేసిన తెనాలి పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళలో ఒకరిని సోషల్ మీడియా కార్యకర్త బోండా ఉమా అనుచరుడు పసుపర్తి రాంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈయన ఎటువంటి పోస్ట్ పెట్టాడో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం ఆ పోస్ట్ కనుక చూస్తే మనకే సిగ్గు చదవడానికి. అసలు దీన్ని ఏ మెడితో తెంగాలి అంటే దే బదులు తే పెట్టాడు. ఇంతకంటే నీచమైన వర్డ్ ఉంటుందా? మీ అక్కనో మీ చెల్లెనో అంటే ఏ విధంగా ఉంటుంది? ఆవిడేమన్నా మీ లీడర్ని తిట్టిందా? ఆవిడేమన్నా మీ పార్టీని తిట్టిందా? ఆవిడేమన్నా ఇంకో లీడర్ని తిట్టిందా? ఆవిడేమన్నా ఏ ఒక్కరినన్నా విమర్శించిందా? ఆవిడ ఏం చెప్పింది? ఆవిడ ఖచ్చితంగా మా నాయకుడు మాకు మంచి చేశాడు, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా నాయకుడిని మేము గెలిపించుకుంటాం, ఎంతమంది కలిసి వచ్చినా కూడా అన్నది. వీడియో మొత్తానికి ఆవిడ మాట్లాడిన మాటలు అవే కదా. అవి కాకుండా ఆవిడ ఏమన్నా అనిందంటే ఖచ్చితంగా 100% అని లేదు. అయినా కూడా ఎలాంటి వాడు చూడు తెంగాలి, వాడు అమ్మఒడి ఇచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, సీఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇంకోరున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి. నీవు ఓటు వేయిండకపోవచ్చు, మెజార్టీ ప్రజలు అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అలాంటప్పుడు ఎలా విమర్శలు చేస్తారు? ఎలా అంటారు వాడు వీడు అని? సిగ్గు లేదా మీకు? మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా మాట్లాడడానికి వాడు. మరి ఎవరైనా జనసేన పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ గారిని కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు చూకమంటుంది. మరి ఎవరైనా వైసీపీ వాళ్ళు ఏమనుకున్నా అన్నారని చెప్తారు. మరి మీరు సీఎంని వాడు అని అమ్మఒడి ఇచ్చిందే 4 సార్లు అయితే పోనీ 4 సార్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, 5 సార్లు ఇవ్వలేదు, పొరపాటు అని చెప్పి ఉంటుంది. తప్పేముంది? దాన్ని విమర్శించు. ఏమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే 4 సార్లు, నీకు 5 సార్లు ఎట్లా పడిందాను కామెంట్ చేయి. అలాంటి కామెంట్ చేయకుండా వాడు ఇచ్చిందే 4 సార్లు. ఈ బేవర్స్ నింజా, ఇది చూడు, ఈ బేవర్స్ నింజా లా అనే పదం వాడకుండా నీ అనే పదం వాడాడు. ఇంతకింటే వెధవలు ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని టీడీపీ అయినా జనసేన అయినా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? అంటే ఇది తప్పు అని వాళ్ళు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించొద్దని ఎవరు అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించండి, పార్టీలో ఉన్న వాళ్ళని ప్రశ్నించండి, నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించండి, చంద్రబాబు గారిని ప్రశ్నించండి. ఎలా ప్రశ్నించాలి? మర్యాదపూర్వకంగా ప్రశ్నించాలి. వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ప్రశ్నించాలి. వాళ్ళు చేసిన తప్పులను ప్రశ్నించాలి, వాళ్ళు చేసిన పనుల గురించి ప్రశ్నించాలి, వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించకూడదు. పోనీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ప్రశ్నించారా? ఆవిడేమన్నా నింజా అయినది వీళ్ళు ఎవరైనా చూసారా? ఇలాంటి మాటలు ఎందుకు వచ్చాయి? మరి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఎటువంటి శిక్ష విధించాలి? అంటే ఇంతకంటే దారుణమైన పదాలు ఇంకేమైనా ఉంటాయా? రాసుకోవడానికి మీకే సిగ్గుగా ఉంది, రాసుకోవడానికి మీకే సిగ్గుగా ఉండి వేరే పదాలు వాడారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఉంటుందా? చెప్పండి. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? నింజా, బేవర్స్, మెట్టితో తెంగాలి, ఇంతకంటే దారుణమైన పదాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకంటే దారుణమైన పదాలు ఏమైనా ఉన్నాయా ఎవరినన్నా అనడానికి? ఆవిడ ఏం తప్పు చేసింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి? ఆవిడ ఆత్మహత్య దేనికైనా చేసుకొని ఉండండి. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? ఒక రోజు వీడియో పెడితే ఇంకో రోజు అని ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితుంది. ఆవిడ ఆత్మహత్య దేనికైనా చేసుకున్న పక్కన పెడితే ఒక స్త్రీని ఇంత దారుణమైన పదాలతో మాట్లాడుతుంటే అట్లాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు టీడీపీ జనసేన? ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్లో పడింది. మరి ఇంతకంటే దారుణమైన పదాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇంతకంటే దారుణమైన పదాలు వాడుతున్నారు. ఇంత దారుణమైన పదాలు వాడుతూ ఒక మహిళను మాట్లాడితే టీడీపీలో ఉన్న మహిళలు ఏం చేస్తున్నారు? టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఏం చేస్తున్నారు? జనసేనలో ఉన్న మహిళలు ఏం చేస్తున్నారు? ఆవిడ ఆత్మహత్య చేసుకుంది ఒక రోజు అయితే ట్రోలింగ్ జరిగింది, ఇంకో రోజు ట్రోలింగ్ ఏ రోజైనా జరిగినాయి. మరి ఇంత దారుణమైన పదాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది?
ఖచ్చితంగా ఒక మహిళను ఇంతకంటే దారుణంగా మాట్లాడే పదాలు అయితే ఏవీ లేవు. అయినా వీళ్ళు ఇంత దారుణమైన పదాలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఇంతకంటే నీచమైన వ్యక్తులు, ఇటువంటి నీచమైన వ్యక్తుల గురించి మంచి స్వభావం ఉన్న వ్యక్తులు కూడా ఆశించలేము. ఇప్పుడు ఒక పార్టీలో ఇంకో పార్టీలో ఉంటారు, అన్ని పార్టీల్లోనూ ప్రజలు ఉంటారు. కానీ ఎవరైతే ఒక గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని ఒక ఫోటో దిగితే టీడీపీ కార్యకర్త కూడా లైక్ కొడితే వాడు నిజమైన టీడీపీ కార్యకర్త. టీడీపీ జెండా పట్టుకొని ఒక వ్యక్తి నిలబడితే వైసీపీ కార్యకర్త లైక్ కొడితే వాడు నిజమైన వైసీపీ కార్యకర్త. ఏమైనా ద్వేషం పెంచుకుంటాం పల్లెల్లో? ఇప్పుడు పల్లెల్లో ఉండేదే 1000 నుంచి 2000 ఓట్లు 3000 ఓట్లు ఉంటాయి. 3000 ఓట్లు అనుకుంటే ప్రతి ఒక్కరు ఇంకొకరికి తెలిసి ఉంటారు. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరిని రాసుకొని పూసుకొని తిరిగితే ఈ సమాజంలో ఒకరిపై ఒకరు ద్వేషమే తప్ప ఇంకేం ఉండదు. ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రతి ఒక్కరు ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా మాట్లాడమే ఆవిడ చేసింది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడమే ఆవిడ చేసింది తప్ప, ఏదేమైనప్పటికీ తెనాలి పోలీసులు ఒక మంచి విషయాన్ని అయితే చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి, అంటే ఒకరిని అరెస్ట్ చేసి మంచి విషయాలు అయితే చేశారు. మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి విషయంలో ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళని అందరిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక మహిళను ఇంతకంటే దారుణంగా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఏ మహిళ అయినా మహిళే. ఇప్పుడు టీడీపీ మహిళ అయినా, జనసేన మహిళ అయినా, వైసీపీ మహిళ అయినా మహిళే. ఆవిడ్ని సోదరభావంగా ప్రశ్నించాలి. కానీ ఆవిడ తీసుకున్న ఇళ్ళ పట్టా గురించి ప్రశ్నించండి, ఆవిడ తీసుకున్న పెన్షన్ గురించి ప్రశ్నించండి, ఆవిడ తీసుకున్న అమ్మఒడి గురించి ప్రశ్నించండి. ఇంత నీచమైన కామెంట్లు పెట్టి మీకున్న విలువను దిగజార్చుకోకండి. ఎందుకంటే మీకున్న విలువను దిగజార్చుకుంటే కనుక మిమ్మల్ని ఇంకేం మాట్లాడాలో ఏమనాలో కూడా ఎవరికి తెలియదు. ఏదేమైనప్పటికీ ఏపీ పోలీసులు చురుగ్గా పనిచేస్తూ ఒక మహిళపై దారుణమైన పదాలకు ట్రోలింగ్ పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.